హలో బిజీ పీపుల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ధర్మవీర్ సంభాజీ మహారాజ్ సమాధి ఉన్న తులాపూర్ వచ్చాం. మనలో చాలామందికి ఛత్రపతి శివాజీ గురించి తెలుసు, కానీ కొద్దిమందికి మాత్రమే ఆయన కొడుకు సంభాజీ గురించి తెలుసు. ఈరోజు మనం సంభాజీ గురించి తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే శివాజీ ఫైర్ అయితే సంభాజీ వైల్డ్ ఫైర్. ఏకంగా 9 సంవత్సరాల మొఘలులకు చుక్కలు చూపించాడు. కానీ సొంత వాళ్ళు ఔరంగజేబ్తో కలిసి సంభాజీని పట్టించారు. సంభాజీని బంధించిన ఔరంగజేబ్ 3 షరతులకు ఒప్పుకుంటే ప్రాణాలతో వదిలేస్తానని కండిషన్ పెట్టాడు. అవేంటంటే, మొదటిది, తనకంటే ఔరంగజేబ్ గొప్పవాడని ఒప్పుకోవాలి. సెకండ్ కండిషన్, తన రాజ్యంలో సంపద మొత్తం ఔరంగజేబ్కి అప్పగించాలి. థర్డ్ కండిషన్, ఇస్లాం మతంలోకి మారాలి. సంభాజీ మాత్రం ప్రాణమైనా వదిలేస్తాను కానీ మతం మాత్రం మారనని తెగేసి చెప్పాడు. అందుకు కోపంతో ఊగిపోయిన ఔరంగజేబ్ 40 రోజులు చిత్రహింసలు గురి చేశాడు. చర్మాన్ని ఒలిసి ఉప్పు కారం పెట్టారు, చేతులు నరికి కుక్కలకు వేశారు. అయినా ఆయన కళ్ళల్లో పౌరుషం మాత్రం తగ్గలేదు. ఒకానొక రోజు ఆ కళ్ళను కూడా పొడి చేశారు. అలా 40 రోజులు చిత్రహింసలకు గురి చేసిన సంభాజీ మాత్రం ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. చివరికి చేసేదేమీ లేక ఆయన తలను నరికేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి భీమా నదిలో పడేశారు. అది తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయన శరీర భాగాలను సేకరించి చెప్పులు కుట్టేవాని చేత కుట్టించి అంతిమ సంస్కారాలు చేసి సమాధి నిర్మించారు. అదే మనం చూస్తున్న తులాపూర్. తన తండ్రి స్థాపించిన హైందవ సామ్రాజ్యాన్ని చివరి వరకు కాపాడి ధర్మం కోసం తన ప్రాణాన్ని సైతం అర్పించిన సంభాజీకి ధర్మవీర్ అని బిరుదు వచ్చింది. ఈ తులాపూర్ పుణే నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 3 నదులు కలవడం వల్ల ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. అలాగే ఇక్కడ సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. విడి రోజుల్లోనైతే ఆ నదిలోని కూడా అలౌ చేస్తారు, కానీ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది, అందుకని కామన్ పబ్లిక్ని కిందకి అలౌ చేయట్లేదు. అలాగే ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉంది, స్నాక్స్, టీ లాంటివి దొరుకుతాయి.